వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు సినిమాలు చూసుకుంటే గనక ఎక్కడ చూసినా కూడా పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా చిన్న హీరోలు చేసినా కానీ పెద్ద హీరోల క్రేజ్ మాత్రం మామూలుగా లేదు. ఎందుకంటే ఒక సినిమా చేస్తున్నారంటే అది భారీ హిట్ అయిపోతుంది. మనం ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే బాలకృష్ణ అనే తీసుకోవచ్చు. ఆయన ఈ మధ్య చేస్తున్న సినిమాలన్నీ కూడా హిట్ అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళందరినీ చూసుకొని చిన్న హీరోలకి ఏమైనా క్రేజ్ తగ్గుతుందా, లేకపోతే వాళ్ళు ఏమైనా వణికిపోతున్నారా వీళ్ళని చూసి అనే టాక్ అయితే వస్తుంది. దాని గురించి ఏం చెప్తారు మీరు? అంటే చిన్న హీరోల్ని పరిగెట్టిస్తున్నారు పెద్ద హీరోలు అని చెప్పాలి. పెద్ద హీరోల మార్కెట్ చూసుకుంటే అసలు అసాధారణంగా ఉంది. ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా, ఒకప్పుడు ఇప్పుడు అదే అనుకోవాల్సి వస్తుంది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అమితాబ్ బచ్చన్ ఆయనకి వయసు రీత్యా దాదాపు నాకు తెలిసి 70 పైచీలకే ఉంటాయి, 80 దాకా ఉంటాయి ఆయన వయసు చూసుకుంటే. మరి ఆ వయసులో ఇవాళ గతంలో జంజీర్లోనో లేకపోతే మజ్బూర్లోనో దేవార్లోనో అమితాబ్ నటన మనకు చూసాం. అలాంటి మరి అమితాబ్ బచ్చన్ ఇప్పుడు అశ్వత్థామ పాత్ర ద్వారా మళ్ళీ అమితాబ్ మళ్ళీ తన స్టామినా నిరూపించుకున్నాడు. ఇవాళ కల్కి సినిమాలో అశ్వత్థామ పాత్ర వల్ల అటు నార్త్ ఇండియాలో కూడా కలెక్షన్స్ కొలగొట్టడానికి ఈ సినిమా ఆయన నటన అనేది చాలా హెల్ప్ అయ్యిందని చెప్పాలి. అంటే అక్కడ అమితాబ్ బచ్చన్ పరిస్థితి అలా ఉంది. ఇక రజనీకాంత్ ఆయనకి 73 ఏళ్ల వయసులో మరి వరుస పెట్టి వేటాయన్ సినిమా రిలీజ్ కాబోతుంది, త్వరలో రిలీజ్ కాబోతుంది. మళ్ళీ కూలీ సినిమా ఇప్పుడు లోకేష్ కనకరాజు డైరెక్షన్లో ఆ కూలీ సినిమా ఉంది. మరి దాని తర్వాత జైలర్ 2 ఉంది. పరిగెట్టిస్తున్నాడు రజనీకాంత్ కూడా. ఆయనకి రెమ్యునరేషనే 200 కోట్ల పైచీలకి అని చెప్పి అంటున్నారు. ఇక లోకనాయకుడు కమల్ హాసన్ పరిస్థితి వెనకాక మొన్న కల్కిలో విలన్ పాత్రతో సుప్రీం యాస్కిన్ పాత్రతో ఆయన సంచలనం సృష్టించాడు. ఇప్పుడు 12వ తారీఖున భారతీయుడు 2గా మళ్ళీ తన విశ్వరూపాన్ని చూపించబోతున్నాడు. అక్కడ చూసుకుంటే కమల్ హాసన్. ఇక మన తెలుగులోకి వచ్చేసరికి ఇప్పుడు బాలయ్య బాబు ఒకప్పుడు 10 కోట్లు రేంజ్లో ఉండే బాలయ్య బాబు ఇవాళ 50 కోట్ల రేంజ్కి ఎదిగిపోయారు. ఇప్పుడు 100 కోట్ల హీరో కూడా బాలయ్య బాబు అంటున్నారు. అంటే బాలయ్య బాబు స్టామినా మళ్ళీ పాన్ ఇండియా స్థాయికి వచ్చేసరికి 100 కోట్ల స్టామినాకి వెళ్ళిపోయాడు. అంటే 60 దాటిపోయిన హీరోలందరూ కూడా తమ స్టామినాని సత్తా నిరూపించుకుంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబరాలో పాత్ర హెవీనెస్ ఉన్న పాత్రనే ఎక్కువ పోషిస్తున్నాడు చిరంజీవి గారు కూడా. అంటే పెద్ద హీరోలు అందరూ ఇక్కడ మమ్ముటి, అక్కడ మలయాళంలో మోహన్ లాల్ కానీ మమ్ముట్టి కానీ ఎవరైతే సీనియర్ హీరోలు ఎవరు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ సత్తా నిరూపించుకుంటున్నారు. మరి అలాంటప్పుడు ఓల్డ్ ఏజ్ గోల్డే కదా, కుర్ర హీరోలు వాళ్ళని చూసి నేర్చుకోవాల్సి వస్తుంది. పైగా ఫాస్ట్గా సినిమాలు చేస్తున్నారు. ఒక యంగ్ హీరో 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒక సినిమా చేస్తుంటే ఈ సీనియర్ హీరోలు ఏంటంటే రజనీకాంత్ 3 సినిమాలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు చేతిలో 3 సినిమాలు చేస్తున్నాడు. మరి కుర్ర హీరోలు ఎవరికి ఉన్నాయి సినిమాలు? ఇట్లాంటివన్నీ చూసుకుంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అనుకోవాలి. అది మరి ఇప్పుడు ఈ చిన్న హీరోల పరిస్థితి ఏంటి అంటారు? అంటే ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు వస్తేనే ఓకే, మన టాలీవుడ్కి గర్వకారణం అని చెప్పుకోవచ్చు. కానీ ఇలా 2-3 ఏళ్ళకి సినిమాలు ఇలా వస్తుంటే మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు తమ స్టామినా నిరూపించుకుని స్టార్ హీరోలకి ఎదగాలి. సినిమాకి జనం థియేటర్కి వెళ్ళి చూడాలంటే పెద్ద సినిమాలు రావాల్సిందే. ఏదో ఫ్యామిలీ డ్రామాలు తీసుకుంటూ వెళ్తే జనం థియేటర్లో చూడాల, నెల రోజులు ఓటీటీలో వచ్చేస్తాయి కదా అని చెప్పి ఓటీటీకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి చిన్న హీరోలు ఇప్పుడు పెద్ద హీరోలతో కంపేర్ చేసుకుంటే గతంలో కూడా అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారి హయాంలో కూడా 60 దాటిన తర్వాత వాళ్ళు ప్రభ వెలిగిపోయిందని చెప్పాలి. మరి ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు చాలామంది ఏంటంటే మనకి ఉద్యోగుల పరంగా చూసుకుంటే 60 ఏళ్ళకి రిటైర్మెంట్, 58 ఏళ్ళకి రిటైర్మెంట్ అనుకుంటున్నారు. కానీ రిటైర్ అయిపోయిన వాళ్ళని నేను ఇంటికే పరిమితం అవుతానని కూర్చుంటున్నారు. కానీ వాళ్ళు కూడా నిజం చెప్పాలంటే మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కూడా విదేశాల్లో అయితే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి మంచి నైపుణ్యం ఉంటుందనే ఉద్దేశంతో వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు. అట్లాగే ఎవరైతే మన పాత హీరోలు ఉన్నారో వాళ్ళైతే మళ్ళీ బూజు దులుపుకుని మళ్ళీ సినిమాలు చేయాల్సిన అవసరం కూడా ఉంది. కొంతమంది హీరోలు ఉంటారు. ఇక మనం ఎందుకులే మనం సైడ్ అయిపోదాం అనుకున్న కొంతమంది హీరోలు ఇంకా ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఈ వీళ్ళని చూసి నేర్చుకోవాలి. వాళ్ళు కూడా సీనియర్ హీరోలు ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళని వీళ్ళని చూసి నేర్చుకోవాలి. కొంతమందికి అవకాశాలు తగ్గుతున్నాయి. ఇప్పుడు వెంకటేష్ కానీ నాగార్జున కానీ వీళ్ళందరూ మనకి ఇక్కడ తెలుగులో ఉన్నా కానీ వీళ్ళు చేసే సినిమాలో ఒప్పుకునే కథాంశాలు సరైనవి లేకపోవడం వల్ల వాళ్ళు వెనకబడ్డారు. కానీ వాళ్ళలో స్టామినా లేక కాదు. అంటే వాళ్ళు కూడా వెనకబడిపోయిన హీరోలతో పాటు చిన్న హీరోలు కూడా వాళ్ళు స్టార్డమ్ తెచ్చుకోవడానికి, స్టార్ ఇమేజ్ తెచ్చుకోవడానికి అలాంటి కథలను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే జనం థియేటర్కి వెళ్ళి సినిమా చూసేలాంటి కథాంశాలు ఎంచుకోవడం, అది చేస్తే నిర్మాతలు కూడా సేఫ్ జోన్లో ఉంటారు. లేకపోతే చిన్న సినిమాలు చేసుకుంటే కామెడీ జోనరు, లవ్ ట్రాకు ఆ రోజులు పోయినాయి. మళ్ళీ నేను ప్రేమ లాంటి సినిమా కానీ మరో చరిత్ర లాంటి సినిమాలు చూస్తే అవి అందరూ యాక్సెప్ట్ చేస్తారని లేదు. ఎప్పుడు మన ప్రేమలో సినిమా హిట్ అయింది, ఎప్పుడో ఒకటి అట్లా అరాకొర వచ్చి హిట్ అవుతాయి. కానీ ఆ ప్రేమలను నమ్ముకోవడం, లేదా సెంటిమెంట్ నమ్ముకోవడం, ఎమోషన్స్ నమ్ముకోవడం, ఎమోషన్స్ అనేది అన్ని సినిమాల్లో ఉంటుంది, మిస్ అవ్వదు.
అలా చేసుకుంటూ వాళ్ళ ప్యాటర్న్ రూట్ మార్చుకోవాలి. ఇప్పుడు పెద్ద హీరోలు సీనియర్ హీరోలు ఎలాంటి సినిమాలు ఎంచుకుంటున్నారో, ఏ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది, దాన్ని దృష్టిలో పెట్టుకుని అలాంటి కథాంశాలని అలాంటి సినిమాలని చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు పెద్ద హీరోలతో పాటు వీళ్ళు పోటీ పడి ముందుకెళ్తారు. ఇంకా రెమ్యునరేషన్ వైజ్ చూసుకుంటే కనుక పాన్ ఇండియా సినిమాలు పక్కన పెడితే చిన్న హీరోల కన్నా పెద్ద హీరోలుగా ఇప్పుడు రెమ్యునరేషన్ వైజ్ కూడా ఎక్కువగా ఉంది. మరి దాని గురించి? అవును, పెద్ద హీరోలు ఇప్పుడు దాదాపు ఇప్పుడు ప్రభాస్, ఇవాళ ప్రభాస్ చూసుకుంటే మరి బాలీవుడ్ హీరోలు కూడా వెనకబడిపోయారని చెప్పాలి. మరి ఆయన దాదాపు 200 కోట్లు, 150 నుంచి 200 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్నాడు. తీసుకోవడం అటుంచి మొన్ననే నాకు ఒక ఆయన చెప్పాడు, కల్కి సినిమాలో పనిచేసిన ఒక టెక్నీషియన్ చెప్పాడు, మొత్తం వేలాది మంది పనిచేస్తే ఒక్కొక్కరికి 10,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నెంబర్లు తీసుకుని ఒక్కొక్కరికి 10,000 రూపాయలు వేసాయట ఆయన. అంటే తీసుకోవడంతో పాటు పెట్టే గుణం కూడా ఉంది ఆ హీరోకి అని అర్థమవుతుంది కదా. ఇట్లా మనం చాలామంది అట్లా హీరోలు తక్కువ మంది చూస్తాం. మనం తీసుకోవడం, మన జేబులు వేసుకోవడం, మన ఆస్తులు పెంచుకోవడం, కొంతమంది హీరోలు ఉంటే దాన్ని సద్వినియోగం చేయటం, భోజన రూపంలో భోజనాలు పెట్టడం కానీ మన కృష్ణరాజు చేసేటట్టు చూసాం. అలాగే మన కల్కి సినిమాలో యూనిట్లు వాళ్ళందరికీ డబ్బులు వేయడం అనేది ఒక కొత్త అంశం, అది ఎవరికి తెలియదు కూడా, అది బయటకు వచ్చింది కాబట్టి తెలిసింది. ఇలా అందరూ హీరోలు దాదాపు రజనీకాంత్ 250 కోట్లు అంటున్నారు. మరి కమల్ హాసన్ స్థాయి కూడా అలాగే ఉంది. అమితాబ్ బచ్చన్ కూడా అత్యుత్తమంతో మళ్ళీ అమితాబ్ కూడా 80 ఏళ్ల వయసులో కూడా ఆయన సత్తా నిరూపించుకుంటున్నాడు. కాబట్టి అంటే హెవీ బాగా బరువైన పాత్రలు పోషించడం ఒకటి, వాళ్ళకు కూడా మంచి పేరు వస్తుంది కదా. ఇప్పుడు రజనీకాంత్ చెప్పాలంటే అమితాబ్ బచ్చన్ ఉర్దూ గెటప్తో అశ్వత్థామ పాత్రతో మెప్పించాడు అనుకోవచ్చు. అలా అనుకుంటే రజనీకాంత్ ఇప్పుడు కూలీలో యంగ్ గెటప్లే కనిపిస్తున్నాడు కదా, అంటే మధ్య వయస్కుడిగా కనిపిస్తున్నాడు, మధ్య వయస్కుడిగా హెవీనెస్ ఉన్న పాత్ర పోషిస్తున్నాడు. ఇట్లా కమల్ హాసన్ గారు కూడా అంతే, ఆయన వైవిధ్యమైనట్లు. మరి అమితాబ్ బచ్చన్ లాగానే అశ్వత్థామ లాగానే భారతీయుడు అనే పాత్ర అప్పట్లో పెద్ద హిట్ 25 ఏళ్ల క్రితం. ఆ పాత్రతో భారతీయ 2 వచ్చింది, భారతీయ 3 కూడా రాబోతుంది అంటున్నారు. ఇలాంటి పాత్రలు ఎంపిక చేసుకుంటూ వెళ్తున్నారు. సాధారణంగా మన వయసు 60 దాటి 70 దాటిందంటే వయసు అనారోగ్య పాల్పడతాం అని భయంతో కూడా కొంతమంది నిర్మాతలు యాక్సెప్ట్ చేయరు ఈ యంగ్ వయసు మళ్ళిన హీరోలకి, కానీ యాక్సెప్ట్ చేస్తున్నారు. సినిమా 2 ఏళ్ళు 3 ఏళ్ళు పట్టినా సీనియర్ హీరోలతో సినిమాలు చేద్దాం అంటున్నారు. కాబట్టి నిర్మాతలు కూడా మార్పు వచ్చింది. ఈ సీనియర్ హీరోలు చాలా బిజీగా ఉన్నారు జూనియర్లతో పోలిస్తే. ఇంకా మూవీస్ వైజ్ చూసుకుంటే కనుక టాలీవుడ్ ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందిందని చెప్పుకోవచ్చు. కానీ ఇలా 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో ఒకసారి సినిమా చేస్తుంటే మరి ఇండస్ట్రీ పరిస్థితి ఏంటంటారు? అంటే ఇలా చేసుకుంటూ పోతే ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది తప్పితే తగ్గే సినిమాల సంఖ్య పెరగాలి. మనకి పెద్ద సినిమాలు అనుకున్నవి మన గత 6 నెలలతో పోలిస్తే మన జనవరిలో వచ్చిన హనుమాను 350 కోట్లు 400 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు వచ్చిన కల్కి 1000 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే జనవరిలో వచ్చిన హనుమాను ఇప్పుడు వచ్చి కల్కి తప్పితే 6 నెలల్లో 2 సినిమాలే ఉన్నాయి. ఇంకొక 6 నెలల్లో 2 సినిమాలే ఉంటే పరిస్థితి ఏంటి? సంవత్సరానికి 4 సినిమాలు వచ్చినాయి. సంవత్సరానికి కనీసం నెలకు 2 సినిమాలు ఉన్న పెద్ద సినిమాలు పడాలి. ఆ స్థాయిలో సినిమాల నిర్మాణం పెరగాలి. పెరిగితే ఆటోమేటిక్గా వీళ్ళ రేంజ్ కూడా పెరుగుద్ది. జనం చూస్తున్నారు కానీ వీళ్ళు తీయట్లా. అంటే ఓ పక్కన పెద్ద హీరోలతో పాటు చిన్న హీరోలను కూడా ఎంకరేజ్ చేసి మంచి స్టోరీ, చిన్న హీరోలు కూడా పెద్ద సినిమాలు చేయాలి. పెద్ద సినిమాలు అంటే మనకి విఎఫ్ఎక్స్ వర్క్ ఉన్న సినిమాలు, సీజీ వర్క్ ఉన్న సినిమాలు చేసుకుంటూ వెళ్తే జనం వెళ్తున్నారు, థియేటర్కి వెళ్తున్నారు. అది